Greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. We lovingly welcome you to join us in this program for in-depth Bible study on the first day of this month. ఈ నెల మొదటి దినమున ఈ లోతైన బైబిల్ ధ్యానములు చేయడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. In fact, this is going to be our last study under the major topic, the names of God. ప్రియులారా, నిజానికి దేవుని యొక్క గొప్ప నామములు అనేటువంటి ఈ అంశానికి ఇది చివరి ధ్యానంగా ఉండబోతుంది. We are deeply grateful to our God for His grace upon us to prepare and preach in YouTube month after month the valuable lessons on various names of God found in the Old Testament. ఈ యొక్క పాత నిబంధనలో కనుగొనబడినటువంటి దేవుని యొక్క గొప్ప నామములు, వివిధ నామములను ధ్యానం చేయడానికి ఈ విలువైన పాఠాలని ఈ యూట్యూబ్ లో మీ ఎదుట నెల తర్వాత నెల ఈ అన్ని ఉంచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఆయనకు వందనాలు. Elohim, El Shaddai, Jehovah Jireh, just to mention a few among many. అనేకమైనటువంటి నామముల్లో ఎలోహిం, ఎల్ షదాయ్, యెహోవా ఈరే అనేటువంటి నామములు కొన్ని ఉదాహరణకు చెప్పబడ్డాయి. God willing, we will print these studies in book forms in 3 parts. ప్రభు చిత్తమైతే ఈ యొక్క ధ్యానములన్నీ కూడా ఆ పుస్తక రూపంలో 3 భాగాలుగా చేయబోతున్నాం. We sincerely relying on your prayers in this regard. ఈ విషయంలో మీ యొక్క ప్రార్థనల సహకారం మేము కోరుకుంటూ ఉన్నాం. The title of the present study is Jehovah Tsidkenu. ప్రస్తుతము ఈ యొక్క నేటి దినము యొక్క బైబిల్ ధ్యాన అంశము యెహోవా సిడ్కెను. Jehovah Tsidkenu means the Lord is our righteousness. యెహోవా సిడ్కెను అనగా ప్రభు మన నీతి అయి ఉన్నారు. Prior to our study, let us read the key verses from the prophetic book of Jeremiah. ఈ యొక్క ధ్యానమునకు ముందుగా ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి మూల వచనము ప్రవక్తల గ్రంథమైనటువంటి ఇర్మియా గ్రంథములో నుంచి మనం చదువుదాం. For the time is coming, says the Lord, when I will raise up a righteous descendant or a branch from King David's line. He will be a king who rules with wisdom. He will do what is just and right throughout the land. And this will be his name. The Lord is our righteousness. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. Historical setting. ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి సంఘటన ఏమిటంటే, Friends, first of all, let us look into the political situation prevailing in Israel when a new name of God was revealed. దేవుని యొక్క నూతన నామము ప్రత్యక్షపరచబడినప్పుడు ప్రియ స్నేహితులారా, మనము అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలను చూద్దాం. It was made known to God's people through the messianic prophecy of Jeremiah. ఇర్మియా ద్వారా మెస్సీయను గురించినటువంటి ఆ ప్రవచనాలు దేవుని బిడ్డలైనటువంటి వారికి తెలియపరచబడింది. While the Lord was giving his word to the prophet Jeremiah, ప్రభు వారు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు తన వాక్కును పంపిస్తూ ఉంటుండగా Israel was swiftly drifting towards the invasion of enemy. ఇశ్రాయేలు జనాంగము ఎంతో త్వరితగతిన శత్రువుల యొక్క దాడిలోనికి జారిపోతూ ఉన్నారు. Consequently, the exile of God's people to Babylon. తద్వారా దాని పర్యవసానము దేవుని ప్రజలైనటువంటి వారు బబులోనుకు చెరపట్టబడ్డారు. In addition, the condition in Judah has reached all-time low. అక్కడ దానికి తద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, యూదాలోని పరిస్థితులన్నీ కూడా అన్ని స్థితుల కంటే దీనమైన స్థితిలోనికి దిగజారిపోయాయి. Morally, materially and spiritually. నైతికంగా, అలాగే వస్తు రూపంగా మరియు ఆత్మీయంగా దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. Forsaking their God Jehovah, the people were torn by dissension, internal strife and godly living. వారు తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టడం కారణం చేత వారు ఎంతగానో వారు చీల్చబడ్డారు.
వారు తమ అంతరంగికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దైవికము కానటువంటి జీవన విధానానికి అలవాటు పడ్డారు. Against this background, the word of Jeremiah came with a strong message of hope. ఇటువంటి అధీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియా ద్వారా నిరీక్షణ వర్తమానాన్ని బలముగా ఆయన పంపిస్తూ ఉన్నారు. Sadly, the spiritual leaders had failed to take care of the people entrusted to them. విచారం ఏమిటంటే ఆ యొక్క వారికి నియమించబడినటువంటి ఆత్మీయమైన నాయకులు వారిని పట్టించుకోవడంలో విఫలమయ్యారు. In spite of people's spiritual decline, God was gracious to reveal his new name. ఇటువంటి పరిస్థితుల్లో తన ప్రజలైనటువంటి వారు ఆత్మీయంగా దిగజారిపోయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క నూతనమైన నామాన్ని ప్రత్యక్షపరచడంలో ఎంతో దయగలిగి ఉన్నారు. Oh, the Messiah would emerge out. మెస్సయ్య ఆయన బయటికి వస్తూ ఉన్నారు. And the purpose of his coming was to make his people righteous. ఆయన బయటికి రావడానికి గల కారణం ఏమిటంటే తన ప్రజలైనటువంటి వారిని నీతిమంతులుగా తీర్చడానికి. Amazingly, his new name was this. ఆశ్చర్య రీతిగా ఆయన నూతన నామమే ఇది. Jehovah Sikkenu, the Lord is our righteousness. యెహోవా సిట్కెను, యెహోవా మన నీతి అయి ఉన్నారు. Theological significance. మనం వేదాంత పరమైనటువంటి రీతిని కోణాన్ని చూస్తే Name of God Jehovah Sikkenu teaches us the doctrine of justification. ఈ యొక్క దేవుని నామమైనటువంటి యెహోవా సిట్కెను అది న్యాయ సిద్ధాంతాన్ని మనకు బోధిస్తూ ఉంది. Let us learn this valuable lesson step by step. కాబట్టి ఈ విలువైన పాఠాన్ని మనము ఒక మెట్టు తర్వాత మెట్టు మనం లోతుగా ధ్యానం చేద్దాం. 1. People are sinful and unrighteous. మొట్టమొదటిది ప్రజలు ఎంతో పాపముతో మరియు అవినీతి పరులుగా ఉన్నారు. God's law demands our obedience to his commands. దేవుని యొక్క ధర్మశాస్త్రము మనము ఆయన ఆజ్ఞలకు లోబడాలి, విధేయులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నారు. But we are unable to fulfill them. కానీ వాటిని మనము లోబడలేకపోతూ ఉన్నాం. All our efforts leads to self-righteousness, which is unacceptable in the sight of our holy God. మన ప్రయాసలన్నీ కూడా దేని వైపు దారి తీస్తున్నాయంటే స్వనీతి వైపే దారి తీస్తున్నా. అవి ఏమాత్రం కూడా దేవుని దృష్టిలో అవి అంగీకార యోగ్యమైనవి కావు. The following verses give us a clear picture of man's unworthiness. మనము చదవబోతున్నటువంటి వచనాలు మనకు స్పష్టమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తుంది, మానవుని యొక్క అయోగ్యతను చూపిస్తుంది. Isaiah 64:6. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. We are infected and impure with sin. When we display our righteous deeds, they are nothing but filthy rags. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. Romans 3:10. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. No one is righteous, not even one. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. Philippians 3:8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. Yes, everything else is worthless when compared with the infinite value of knowing Christ Jesus my Lord. For his sake I have discarded everything else, counting it all as garbage, so that I could gain Christ. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 2. రెండవది, Christ's death on the cross provides us the right relationship with our holy God. క్రీస్తు యొక్క మరణము, ఆయన శిలువలో మరణించిన విధానము ద్వారా మనకు పరిశుద్ధుడైనటువంటి దేవునితో సరి అయినటువంటి సంబంధాన్ని నెలకొల్పుతూ ఉన్నది. Romans 5:19. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. Because one person disobeyed God and many became sinners, but because one other person obeyed God, many will be made righteous. ఏలైనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Here Adam with his disobedience and Jesus with his
obedience are portrayed in contrast. ఈ సందర్భములో మనము చూస్తే ఆదాము అతని యొక్క అవిధేయతకు యేసుప్రభు వారు ఆయన యొక్క విధేయతకు మనకి సాదృశ్యాలుగా వ్యతిరేకమైన సాదృశ్యాలుగా ఉన్నాయి. 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. For God made Christ, who never sinned, to be the offering for our sins, so that we could be made right with God through Christ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. In short, Christ is our substitute. క్లుప్తముగా క్రీస్తే మనకు ప్రత్యామ్నాయంగా బదులుగా వచ్చారు. Third, మూడవది, righteousness is a gift of God and we need to receive it by faith. నీతి అనేది దేవుని యొక్క బహుమానము, మనము విశ్వాసముతో దానిని పొందుకోవాలి. Isaiah 61:10 says, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం చెబుతుంది, I am overwhelmed with joy in the Lord my God, for he has dressed me with the clothing of salvation and wrapped me in a robe of righteousness. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టును నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. French Revolution took place on May 5th in the year 1789. 1789వ సంవత్సరం మే 5వ తేదీన ఫ్రెంచ్ విప్లవం జరిగింది. There were two young friends during that time of tumultuous situation. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇద్దరు యవ్వన స్నేహితులు ఉన్నారు. Interestingly, one boy was very rich and the other one was very poor. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక అబ్బాయి అతడు ఎంతో ధనవంతుడు, మరొక అబ్బాయి కచ్చిక పేదవాడు. All of a sudden the rich boy was imprisoned. అకస్మాత్తుగా ఈ యొక్క ధనికుడైనటువంటి అబ్బాయిని చెరసాలలో పెట్టారు. All of a sudden the rich boy was imprisoned waiting for the day of his execution. అకస్మాత్తుగా ఈ యొక్క ధనికుడైనటువంటి అబ్బాయి చెరసాలలో వేయబడ్డాడు, తన యొక్క మరణ శాసనం కొరకు మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. But the poor boy managed to enter into the jail. కానీ ఈ యొక్క పేదవాడైన అబ్బాయి ఏదో ఒక రకంగా జైల్లోకి ప్రవేశించాడు. He gave his dress to his rich friend. అతడు తన యొక్క దుస్తులను ధనికుడైనటువంటి తన స్నేహితునికి ఇచ్చాడు. And he put on the dress of his friend. అతడు తన స్నేహితుని యొక్క దుస్తులను ధరించుకున్నాడు. The rich boy in poor boy's dress in the name of his friend could escape from the prison. ఈ యొక్క ధనికుడైనటువంటి అబ్బాయి ఆ యొక్క పేదవాని దుస్తులలో అతని స్నేహితుని యొక్క స్థానములో నుంచి అతడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. The poor boy was in disguise of his rich friend remained in the prison cell. ఈ యొక్క పేద అబ్బాయి స్నేహితుని గురించి తన ధనవంతుడైన స్నేహితుని గురించి ఎంతగానో కలవరానికి గురవుతూ ఆ యొక్క చెరసాల గదిలో ఉన్నాడు. The day came and he was beheaded in guillotine machine. ఆ దినము రానే వచ్చింది, అతన్ని శిరచ్ఛేదనం ఆ యొక్క యంత్రం మీద శిరచ్ఛేదనం చేశారు. Thus a poor boy died in place of a rich young man. ఆ విధంగా ఒక ధనికుడైనటువంటి యవన బిడ్డ స్థానములో ఆ పేద యవన బిడ్డ శిరచ్ఛేదనం చేయబడ్డాడు. In the same way we have received Christ's righteousness. అదే రీతిగా మనము కూడా క్రీస్తుని నీతిని పొందుకున్నాం. Not on the basis of our own merits but on the basis of his sacrifice. మనము మన యొక్క యోగ్యతల మూలముగా కాదు గాని ఆయన యొక్క సమర్పణ మూలముగా పొందుకున్నాం. Bible illustrations. బైబిల్ గ్రంథంలోని సాదృశ్యములు. There are many Bible incidents which illustrate the righteousness of God. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనలు దేవుని యొక్క నీతిని సూచించేటువంటి సంఘటనలు మనకున్నాయి. We shall consider a few chosen incidents. మనము కొన్ని ఏర్పరచుకునేటువంటి సంఘటనలు చూద్దాం.
1. మొట్టమొదటిది, What happened when Adam committed sin? ఆదాము పాపము చేసినప్పుడు ఏమి జరిగింది? The Bible says, బైబిల్ అందించి at చెబుతుంది, that moment their eyes were opened and they suddenly felt shame at their nakedness. So they sewed fig leaves together to cover themselves. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. This symbolizes man's attempt to make himself acceptable in God's eyes. ఇది మనకు దేన్ని సూచిస్తుందంటే దేవుని దృష్టిలో తన్ను తాను అంగీకార యోగ్యముగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. But God did not accept Adam and Eve as they were. కానీ ఆదాము హవ్వలను దేవుడు వారు ఉన్న పాటుగా ఆయన అంగీకరించలేదు. Instead, as the Bible says, దానికి బదులుగా బైబిల్ గ్రంథం చెబుతుంది, the Lord God made clothing from animal skins for Adam and his wife. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. From spiritual perspective, this particular act of God is a picture of Christ's death on the cross and his forgiveness through his blood. ఈ యొక్క సాదృశ్యాన్ని సంఘటనను మనము ఆత్మీయమైన కోణములో చూస్తే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు యొక్క మరణము, శిలువలో ఆయన మరణించి ఆయన తన రక్తము ద్వారా అనుగ్రహించిన పాప క్షమాపణకు సాదృశ్యంగా ఉంది. 2. రెండవది, God promised Abraham a son in his old age. దేవుడు అబ్రహామునకు తన యొక్క వృద్ధాప్యములో కుమారుణ్ణి అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. How did Abraham respond? అబ్రహాము ఏ విధంగా ప్రతిస్పందించాడు? And Abraham believed the Lord, and the Lord counted him as righteous because of his faith. అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. Amazingly, the word righteous occurs here for the first time in the whole Bible. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే నీతి అనేటువంటిది మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథములో ఇక్కడే ప్రారంభమైంది. Here it was not Abraham's achievements or merits, but Abraham's faith in the Lord. ఇక్కడ మనం గమనిస్తే అది అబ్రహాము యొక్క సాధించిన విషయమో ఘనతో కాదు, గాని ప్రభువు పట్ల అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసమే. As a result, the Lord counted him righteous. దాని ప్రతిఫలమే ప్రభు అతనిని నీతిగా ఎంచారు. Third, మూడవది, when the prodigal son returned to his father's house, the father lovingly and wholeheartedly received him. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు, తండ్రి గృహానికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతో ప్రేమతో తన పూర్ణ హృదయంతో అతన్ని అంగీకరించారు. He then gave his son the finest robe in the house to restore his right as a son. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. This is symbolic of his acceptance as his own son. తన సొంత కుమారునిగా అతడు అంగీకరించడానికి సాదృశ్యంగా ఈ దృశ్యం ఉంది. See, the unworthy son received his inheritance and his positions in the father's family. చూడండి, అనర్హుడైనటువంటి కుమారుడు, అయోగ్యుడైనటువంటి కుమారుడు తన తండ్రి కుటుంబంలో ఆ యొక్క స్వాస్థ్యాన్ని, అతను కుమారుని స్థానాన్ని పొందుకుంటూ ఉన్నాడు. This has happened in view of father's love, mercy and grace. ఇది ఏ విధంగా జరిగిందంటే తండ్రి తన యొక్క ప్రేమ మూలముగా, ఆ యొక్క కృప దయ ద్వారా తన కుమారుని అంగీకరించాడు. 4. నాలుగవది, Look at the promise given to the robber when Jesus was hanging on the cross. యేసు ప్రభు వారు శిలువలో వేలాడుచున్నప్పుడు ఆయన ఆ దొంగకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం చూడండి. I assure you today you will be with me in paradise. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. What was robber's merit to enter into heaven? చూడండి, ఈ దొంగకు పరలోకంలో ప్రవేశించేటువంటి, పరదేశంలో ప్రవేశించే అర్హత ఏముంది? Just nothing. ఏమీ లేదండి. He simply put his trust in the Lord at the last moment of his life. అతడు కేవలము యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచాడు తన జీవిత చివరి చరమాంకంలో. Righteousness and salvation. ఈ యొక్క నీతి మరియు రక్షణ. Here let us examine briefly the transformed people in the New Testament. మనము చాలా క్లుప్తంగా
ఈ యొక్క నూతన నిబంధనలో మార్పు చెందినటువంటి ఆ ప్రజలను చూద్దాం. In fact, righteousness in Hebrew means straight. నిజానికి హెబ్రూ భాషలో నీతి అనగా తిన్ననైనది అని అర్థం. God is right. దేవుడు ఆయన తిన్నగా సరైన రీతిలో ఉన్నారు. God cannot be wrong. దేవుడు ఏమాత్రం కూడా పొరపాటు చేయరు. Oh, in his words, in his action, he is right, and he expects his people to imitate him. ఆయన తన మాటలలో గాని క్రియలలో చేతలలో గాని ఆయన సరైన మార్గంలో తిన్నగానే ఉంటారు. తన ప్రజలైనటువంటి వారు కూడా తన వలె సరిగా ఉండాలని ఆయన కోరుతున్నారు. We wonder at the way some newly converted Christians responded to the righteousness. మనకు కొన్నిసార్లు నూతనంగా ఈ యొక్క ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తులను క్రైస్తవులను మనం చూసినప్పుడు వారి నీతికి ఏ విధంగా స్పందిస్తూ ఉంటారో ఆశ్చర్యపరుస్తుంది. Remember, the righteousness of God should affect all the areas of life as a result of salvation. ఈ యొక్క జ్ఞాపకం ఉంచుకోండి, నీతి అనేది, దేవుని నీతి అనేది మన జీవితంలో ఉన్న అన్ని సందర్భాల్లో అన్ని కోణాల్లో ఇది వర్తించాలా. దాని ఫలితమే రక్షణ భాగ్యం. Some examples. కొన్ని ఉదాహరణలు చూస్తే, 1. Saul became Paul. మొట్టమొదటిది సౌలు పౌలుగా మారడం. And his life was no longer known for cruelty and self-righteousness. మరియు అతని జీవితము ఇంకెంత మాత్రము కూడా క్రూరత్వము మరియు ఆ యొక్క స్వనీతికి ఆస్కారం లేకుండా ఉంది. Instead, his life was characterized by zeal for the Lord and sacrificial service to others. దానికి బదులుగా అతని జీవితము తన గుణగణాలు క్రీస్తు కొరకు పరితపించేటువంటి ఆశ మరియు ప్రభు ఇతరులకు సేవ చేయడం పట్ల ఎంతో సమర్పణ కలిగి ఉన్నారు. 2. రెండవది, The instantaneous transformation in the life of Zacchaeus is another fitting example for righteousness. నీతి అన్న మాటకు సరైనటువంటి ఉదాహరణ ఏమిటంటే ఆ యొక్క జక్కయ్య జీవితంలో కలిగినటువంటి తక్షణమైనటువంటి మార్పు. He was ready to give half of his property to the poor and prepared to pay the penalty to the people from whom he had collected illegally more taxes. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. On seeing this tremendous change, Jesus exclaimed, "Salvation has come to this house today." ఈ యొక్క మార్పును, విపరీతమైన మార్పును యేసు ప్రభువు వారు చూచి ఆయన చెబుతున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 3. Let us turn to the book of Acts. మూడవదిగా మనము అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని చూద్దాం. Many magicians got converted by Paul's mighty ministry. పౌలు యొక్క గొప్ప పరిచర్య ద్వారా అనేక మంది మాంత్రికులు మార్చబడ్డారు. Look how this magician turned Christians responded to the righteousness in Christ. చూడండి ఏ విధంగా ఇక మాంత్రికులందరూ కూడా క్రైస్తవులుగా మారి క్రీస్తు యొక్క నీతికి స్పందిస్తూ ఉన్నారు. The Bible says, బైబిల్ గ్రంథం చెబుతుంది, many who became believers confessed their sinful practices. A number of them who had been practicing sorcery brought their incantation books and burned them at public bonfire. The value of the books was several million dollars. So the message about the Lord spread widely and had a powerful effect. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనేరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసేరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. 2 Corinthians 5:17 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ this వచనం. means that anyone who belongs to Christ has become a new person. The old life is gone, a new life has begun. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. Therefore, beloved, the righteousness in the life of a believer should be visible. కాబట్టి ప్రియులారా,
ఆ యొక్క విశ్వాసి యొక్క జీవితములో నీతి అనేది ప్రత్యక్షపరచబడుతూ ఉండాలి. Jesus said, "You are the light of the world. Let your good deeds shine out for all to see, so that everyone will praise your heavenly Father." యేసు ప్రభువు వారు చెబుతున్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణమును మరుగై ఉండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టురు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. Growing in righteousness. నీతిగా ఎదగడం. Salvation is a glorious beginning. రక్షణ అనేది మహిమకరమైనటువంటి ప్రారంభం. But the life of righteousness has a long way to go. కానీ నీతి గల జీవితము అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. Remember, the good shepherd guides us along right paths. జ్ఞాపకం ఉంచుకోండి, మంచి కాపరి మనలను మంచి త్రోవలలో సరైన త్రోవల్లో నడిపించును. We would suggest at least 3 important ways to grow in the life of righteousness. ఈ యొక్క నీతి గల జీవితము జీవించడానికి మేము కొన్ని మార్గములను, కనీసం 3 ప్రాముఖ్యమైనటువంటి మార్గాలను తెలియజేస్తాం. 1. మొట్టమొదటిది, God's word is your guide. దేవుని వాక్యమే మీకు మిమ్మల్ని నడిపించేటువంటిది. Like a compass to a traveler, the word of God guides us. ఏ విధంగా ఒక యాత్రికునికి కంపాస్ అనేది దిక్సూచిగా ఉంటుందో దేవుని వాక్యము మనకు దిక్సూచి. Psalm 119:105 says, 119వ కీర్తన 105వ చరణం చెబుతుంది, "Your word is a lamp to guide my feet and a light for my path." నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. Besides, make the prayer of psalmist as your own. దీనితో పాటుగా కీర్తనకారుని యొక్క ప్రార్థన మనము దాన్ని అన్వయించుకోవాలి, మనం సొంతం చేసుకోవాలి. As I learn your righteous regulations, I will thank you by living as I should. I have hidden your word in my heart that I might not sin against you. I will praise you, O Lord. Teach me your decrees. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. Beloved in Christ, like a scanning machine, the word of God penetrates into our inmost being. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఒక స్కానింగ్ మెషిన్ వలె దేవుని వాక్యము మన హృదయంలోనికి అంతరంగములోనికి చొచ్చుకొని పోతూ ఉన్నది. Hebrew 4:12 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చెబుతుంది, "For the word of God is alive and powerful. It is sharper than the sharpest double-edged sword, cutting between soul and spirit, between joint and marrow. It exposes our innermost thoughts and desires." ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. Friends, God's word will never fail to correct us. ప్రియులారా, స్నేహితులారా, దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనలను సరి చేయకుండా ఉండదు. Paul teaches Timothy about its valuable purpose. పౌలు తిమోతికి ఆ వాక్యం యొక్క విలువైనటువంటి సంకల్పాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. All scripture is inspired by God and is useful to teach us what is true and to make us realize what is wrong in our lives. It corrects us when we are wrong and teaches us to do what is right. God uses it to prepare and equip his people to do every good work. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. Secondly, రెండవదిగా, Spirit of God is your teacher. దేవుని ఆత్మ మీకు బోధకుడు.
Thank God for the ministry of Holy Spirit. పరిశుద్ధాత్మ పరిచర్య కొరకు దేవునికి వందనాలు. He is our guide, comforter and advocate. ఆయనే మనల్ని నడిపించేటువంటి వారు, ఆయన మన ఆదరణకర్త, మనకు తీర్పరి. Jesus says, యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు, and when he comes, he will convict the world of its sin and of God's righteousness and of the coming judgment. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. He comes to guide us into all truth. ఆయన సర్వ సత్యములోనికి మనల్ని నడిపించడానికి వస్తాడు. Ultimate purpose of indwelling spirit is to make us more and more like Jesus as we are changed into his glorious image. మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Finally, Revelation 3:22 says, చివరిగా ప్రకటన గ్రంథం 3:22 చెబుతుంది, anyone with ears to hear must listen to the Spirit and understand what he is saying to the churches. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3. మూడవది, Servants of God are your models. ఆ దేవుని సేవకులు, దైవ సేవకులే మీకు మాదిరి. A great number of God's servants have lived and served in this world successfully. అనేక మంది దైవ జనులు ఈ లోకంలో వారు జీవిస్తూ ప్రభువును సేవిస్తూ జయకరమైన జీవితాన్ని జీవించారు. Their lifestyles are serving as model for us to imitate. వారి జీవన విధానాలు, వారు చేసినటువంటి పరిచర్యలు మనము పరిచర్య చేయడానికి మనకి మాదిరిగా ఉన్నాయి, అనుకరించడానికి కూడా మాదిరిగా ఉన్నారు. Not the ministry but the lifestyle of these great people are our models. వారి యొక్క పరిచర్య కాదు గాని వారి జీవన విధానము మనకు మాదిరి. The lessons we learn from them will shape our lives. వారి నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు మన జీవితానికి ఒక రూపాన్ని ఇస్తుంది. Besides, great missionaries and servants of God show us what God approves and appreciates. దీనితో పాటుగా గొప్ప గొప్ప మిషనరీలు మరియు దైవజనులు దేవుడు దేనిని అంగీకరిస్తాడు, దేవుడు దేనిని అభినందిస్తారో మనకు తెలియజేస్తారు. Above all, the life and the ministry of Jesus Christ is our greatest model. అన్నింటికీ మించి యేసు ప్రభువారి యొక్క జీవన విధానము, జీవితము, ఆయన పరిచర్యే మనకు గొప్ప మాదిరి ఉదాహరణ. Peter exhorts us by saying this. పేతురు ఈ మాటలు చెబుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. To this you were called, because Christ suffered for you, leaving you an example that you should follow in his steps. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. Conclusion. సంక్షిప్తంగా, as we close our Bible study, let us claim the following promises of God in our prayers. మనము ఈ యొక్క బైబిల్ ధ్యానము ముగింపు సమయానికి వస్తూ ఉంటుండగా ఈ యొక్క దేవుని వాక్యములను, వాగ్దానములను మనము మన ప్రార్థనలో స్వతంత్రించుకుందాం. They would become great source of encouragement, strength in times of difficulties. మనము శ్రమల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వాగ్దానములన్నీ కూడా మనకు ఎంతో గొప్ప బలముగా ఉంటాయి, మనల్ని ప్రోత్సాహపరుస్తాయి. Psalm 55 and 22. 55వ కీర్తన 22వ చరణం. Give your burdens to the Lord and he will take care of you. He will not permit the godly to slip and fall. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. Matthew 6 and 33. మత్తయి సువార్త 6:33. Seek the kingdom of God above all else and live righteously, and he will give you everything you need. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెలుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 2 Timothy 4:7 and 8. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. I have fought good fight, I have finished the race, and I have remained faithful, and now the praise awaits me, the crown of righteousness, which the Lord, the righteous judge, will give me on the day of his return. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును
నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. Finally, Revelation 22:11 and 12. చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనములు. Let the one who is righteous continue to live righteously. Let the one who is holy continue to be holy. Look, I am coming soon, bringing my reward with me to repay all people according to their deeds. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. May Jehovah Sidkenu, the Lord our righteousness, bless all of you. Amen. యెహోవా సిద్కెను, ప్రభు మన నీతి ఉన్నారు. ఈ నీతి గల ప్రభు మనందరను ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి సాటి లేని తండ్రి, తండ్రి సాటి లేని తండ్రి, ఆదరించువాడు పాలించువాడు ఆధారము నీవు మాత్రమే. ఆదరించువాడు పాలించువాడు ఆధారము నీవు మాత్రమే. నీవే శుద్ధుడవు, నీవే గొప్పవాడవు, నీవే శుద్ధుడవు, నీవే గొప్పవాడవు. నీకే ఆరాధన, నిన్నే సేవించుము. నీకే ఆరాధన, నిన్నే సేవించుము. సింహాసనాసీనుడా సృష్టికర్తవే, దీనులైన మమ్మును భుజముపై మోతువే. సింహాసనాసీనుడా సృష్టికర్తవే, దీనులైన మమ్మును భుజముపై మోతువే. కొరతలు తీర్చి పాపాలు మన్నించి సమృద్ధి జీవం నిత్యం నీవువే. కొరతలు తీర్చి పాపాలు మన్నించి సమృద్ధి జీవం నిత్యం నీవువే. నీవే శుద్ధుడవు, నీవే గొప్పవాడవు, నీవే శుద్ధుడవు, నీవే గొప్పవాడవు. నీకే ఆరాధన, నిన్నే సేవించుము. నీకే ఆరాధన, నిన్నే సేవించుము. Shall we pray? ప్రార్థించుకుందామా? Father in heaven, we thank you for the word that you have given to us. పరలోకమందున్న మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. Lord, you are worthy to have this great name. ప్రభువా, ఈ యొక్క గొప్ప నామమును మీరు కలిగి ఉండడానికి మీరు అర్హులు. You are the God of righteousness. మీరు నీతిగల ప్రభువు నాయన. We thank you, Lord, for your Son Jesus Christ, who was sent into this world to give us heavenly righteousness. ప్రభువా, మీ కుమారుడైన యేసు ప్రభువారిని మా కొరకు ఈ లోకంలోనికి పంపించారు. తద్వారా ఆయన ద్వారా మీరు మాకు ఈ యొక్క పరలోకపు నీతిని అనుగ్రహించారు. Help us, O Father, with the power of the Holy Spirit to live a righteous life as long as we live on this earth. ప్రభువా, ఈ భూమి మీద మేము బ్రతికినంత కాలము నాయనా పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. తద్వారా మేము నీతిమంతులుగా జీవించాలి. We thank you, Lord, for the promise that you will reward us according to our righteousness. ప్రభువా, మా నీతికి తగినట్టుగా మీరు మాకు చేసిన వాగ్దానం, మీరు మాకు అనుగ్రహించే
బహుమానాన్ని బట్టి, మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. Bless all those who are watching us. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు Grant ఆశీర్వదించండి. to them abundant blessing. వారికి సమృద్ధి అయిన దీవెనలు Help దయచేయండి. us, O Father, rise up to live a righteous life, because the God whom we worship is the God of righteousness. ప్రభువా, మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయన నీతిగల దేవుడు కాబట్టి మేము ఆ విధంగా నీతి మార్గముల్లో నడుచుకునడానికి మాకు సహాయం చేయండి. We, O Father, finally praise you because your name is Jehovah Sidkenu. చివరిగా నాయనా, మీ నామమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము, ఎందుకంటే మీ నామము యెహోవా సిద్కెను. We give praises to you. ప్రభువా, మీకే స్తుతులు అర్పిస్తున్నాం. In Jesus' name we offer this prayer. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.